కాకినాడ పిఎస్లో ఎస్ఐ తన డ్యూటీ మరచి వ్యవహరించారు. యూనిఫామ్లో మందు కొడుతూ సిగరెట్ కాల్చి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారు. ఎస్ఐ రవీంద్రకు సహచర సిబ్బంది మందు పోశారు. భీమ్లా నాయక్ సినిమా తరహాలో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాకినాడ రూరల్ తమ్మాపురంలో ఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ సహా ఉద్యోగుల పనితీరుపై పలువురు పెదవి విరుస్తున్నారు. బాధ్యతాయుతమైన ఉద్యోగం చేస్తూ ఇలాంటి పనులు చేయడం దారుణమన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. కాకినాడ పిఎస్లో ఎస్ఐ తన డ్యూటీ మరచి వ్యవహరించారు. యూనిఫామ్లో మందు కొడుతూ సిగరెట్ కాల్చి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారు. ఎస్ఐ రవీంద్రకు సహచర సిబ్బంది మందు పోశారు. భీమ్లా నాయక్ సినిమా తరహాలో సోషల్ మీడియాలో ఇది వైరల్గా మారింది. కాకినాడ రూరల్ తమ్మాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ సహా ఉద్యోగుల పనితీరుపై పలువురు పెదవి విరుస్తున్నారు. బాధ్యతాయుతమైన ఉద్యోగం చేస్తూ ఇలాంటి పనులు చేయడం దారుణమన్నారు. కాకినాడ పిఎస్లో ఎస్ఐ తన డ్యూటీ మరచి వ్యవహరించారు. యూనిఫామ్లో మందు కొడుతూ సిగరెట్ కాల్చి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారు. ఎస్ఐ రవీంద్రకు సహచర సిబ్బంది మందు పోశారు. భీమ్లా నాయక్ సినిమా తరహాలో సోషల్ మీడియాలో ఇది వైరల్గా మారింది. కాకినాడ రూరల్ తమ్మాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ సహ ఉద్యోగుల పనితీరుపై పలువురు పెదవి విరుస్తున్నారు. బాధ్యతాయుతమైన ఉద్యోగం చేస్తూ ఇలాంటి పనులు చేయడం దారుణమన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అక్కడ పోలీస్ స్టేషన్లో జరిగిన ఉదంతం గురించి మీరు వివరంగా చెప్పండి. శ్రీలక్ష్మి, ఉమ్మడి తూర్పుగోదావరి కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ తిమ్మాపురం ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్ఐ రవీంద్ర పోలీస్ స్టేషన్ బార్గా మార్చేసిన ఆయన మనం చూస్తున్నాం. ఎస్ఐ రవీంద్ర యూనిఫామ్ లో మందు కొడుతూ సిగరెట్ కాలుస్తున్న దృశ్యాలు భీమ్లా నాయక్ తరహాలో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. అటు స్టేషన్ సిబ్బంది, ఇటు ప్రజలు ముక్కును వేసుకునే పరిస్థితి నెలకొంది. అయితే సహచర సిబ్బంది ఎస్ఐ రవీంద్రకు మందు పోయడంతో ఎస్ఐ రవీంద్ర యూనిఫామ్ లో ఉండి సిగరెట్ కాలుస్తూ మందు తాగడంపై సర్వత్రా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఎస్ఐ రవీంద్ర గతంలో విజయవాడలో పనిచేశారు. ఈయనకు రాజకీయ పలుకుబడి ఉండడంతో 4.5 ఏళ్లుగా అదే స్టేషన్ లో విధులు నిర్వహించడం విశేషం. ఒక బాధ్యతాయుతంగా ఉండవలసిన ఎస్ఐ రవీంద్ర ఇలా చేయడంపై సర్వత్రా విమర్శలు గుప్పిస్తున్నారు. శ్రీలక్ష్మి, అయితే ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్తే ఇతని మీద ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అయితే ఎస్ఐ పనితీరును ఇప్పటికే పై అధికారుల దృష్టి తీసుకువెళ్లారు. అయితే ఏ చర్యలు తీసుకుంటారో అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. శ్రీలక్ష్మి, ఓకే, ఇటువంటి దుశ్చర్యలు చేస్తున్నట్టు ఇతని గత చరిత్ర ఎలా ఉంది? ఇతను ముందు నుంచి ఇలాగే ఉన్నారా, ఇప్పుడు ప్రస్తుతం ఇలా కనిపిస్తున్నారా? గత 4.5 ఏళ్ళుగా కూడా అదే స్టేషన్ లో పనిచేస్తున్నారు. ఈయన పనితీరు అంతా కూడా అటు సిబ్బంది కావచ్చు, అటు ప్రజలు కూడా ఎన్నోసార్లు ఈయన చేసే పనితీరును విమర్శించిన సందర్భాలు అయితే చాలా ఉన్నాయి.
అయితే ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇది పెద్ద పక్క రేపు 4వ తారీఖున ఎలక్షన్ కౌంటింగ్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఇలా జరగడంతో ఈ ప్రజలంతా చర్చించుకునే పరిస్థితి నెలకొంది శ్రీలక్ష్మి. అంటే ఇది ఏ సమయంలో జరిగిందా? పగటిపూట జరిగిందా, రాత్రిపూట ఈ సంఘటన ఇటుపక్క జరిగింది? అంటే పగటిపూట జరిగితే ఎవరైనా ఇతర వ్యక్తులు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి వెళ్తూ ఉంటారు కదా, ఇతర సభ్యులు వాళ్ళు. సో ఏ సమయంలో జరిగింది ఇది? ఇది సమయం అంటే ఈ మధ్యాహ్నం సమయంలో జరిగిందని తెలుస్తుంది. ఈ మధ్యాహ్నం సమయంలో ఆయన ఈ భోజనం చేయకుండానే మందు కొడుతున్నారనే సమాచారం ఉంది శ్రీలక్ష్మి. ఇది అయితే మాత్రం ఇలాంటి చర్యలు జరగటం, పోలీస్ స్టేషన్ బార్గా మార్చడంపై ప్రజలు ఇటు సిబ్బంది కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇలాంటి చర్యలు ఈ స్టేషన్ లో జరగకుండా చూడాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు శ్రీలక్ష్మి. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.